రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గతంలో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా అసత్యాల్ని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. అసలు నిన్నటి రోజున ఎందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, ప్రజలకు ఏమి చెప్పాలని ప్రయత్నం చేశారు? ఒకసారి రాజకీయ నాయకుడు ఒక పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెట్టామంటే దానికి సంబంధించి ఏదో ఒక విషయం ఉండాలి. ప్రజలకి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైనా చేయరాని పని చేస్తే దాని గురించి అని చెప్పాలి. లేదు ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకున్నప్పుడు ప్రజల మేలు కోసం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ఈ రకంగా తప్పు చేస్తున్నారు, అన్యాయం జరుగుతుందని చెప్పడానికైనా ప్రెస్ మీట్ పెట్టాలి. కానీ నిన్నటి రోజున వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి, అంతకంటే ముందు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేసినటువంటి వ్యక్తి ఒక ఆలోచన విధానం లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ నేషనల్ మీడియాను కూడా పిలిపించి, ఇక్కడ తెలుగే సరిపోదు ఇంగ్లీష్ మీడియం కదా మనంతా, అందుకని ఇంగ్లీష్ మీడియంలో ఛానల్స్ కూడా పిలిపించి కూటమి ప్రభుత్వం ఏదో తప్పు చేస్తుంది అని ప్రజల్ని కోసం ఏదన్నా ప్రజల్లో ఒక విధమైన అన్రెస్ట్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా పెట్టుబడులు పెడతానికి పోటీ పడొస్తున్నారు, వాళ్ళందరినీ ఏదైనా కన్ఫ్యూజ్ చేయాలనే ఒక ఆలోచనతో పెట్టాడా? అసలు ముందు పెట్టే వ్యక్తికి నేను ఎందుకోసం మాట్లాడుతున్నాను ప్రజలను ఉద్దేశించి అనే ఒక క్లారిటీ లేకుండా ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిజంగా ఒక రాజకీయ నాయకుడని చెప్పుకునేటటువంటి రాజకీయ నాయకుడికి మరి కరెక్టో కాదో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి దాదాపు 19-20 నెలలు కావస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ 20 నెలల కాలంలో కూటమిలో ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఉన్నటువంటి ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ నాయకులు కానీ, క్యాబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఏ రకంగా తపన పడుతున్నారు, ఏ రకంగా ప్రజలతో మమేకమై ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల యొక్క సంక్షేమం ఏ రకంగా చూస్తున్నారు, ఇవన్నీ కూడా కళ్ళకు గంతలు కట్టుకున్నటువంటి ఆ వైఎస్ఆర్ పార్టీ పెద్దలకు కనిపించకపోవటం చాలా బాధపడాల్సినటువంటి విషయం. కానీ మాకేంటంటే వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకున్నా, కళ్ళు మూసుకుని పడుకున్నా, దుప్పట కప్పుకొని నిద్రపోతున్నా కానీ వాళ్ళ గురించి ఆలోచన చేయవలసిన అవసరం మాకు లేదు ఇవాళ. ఎందుకంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. కానీ ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్ళినటువంటి ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పార్టీని ఎక్కడైనా చూస్తున్నామంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అనే పార్టీ అధ్యక్షుడు చేస్తున్నటువంటి కార్యక్రమం తప్పితే ఎక్కడ ఇలాంటిది సంఘటన జరిగి ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారం కానీ ప్రతిపక్ష హోదా కానీ ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు ఇవ్వాలి, కోర్టులు ఇవ్వవు. అధికారము కోర్టులు ఇవ్వడానికి కుదరదు, ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్ష పాత్ర కూడా కోర్టు ఇవ్వడానికి కుదరదు. కానీ కోర్టుని అడిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి పార్టీ, ఒక విచిత్రమైనటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే ఆయన మాట్లాడితే కాన్స్టిట్యూషన్ అంటాడు, లేకపోతే ఏదో చెప్తాడు, రకరకాల అన్నీ చెప్తుంటాడు, ఉదాహరణలు చెప్తుంటాడు.
ఉదాహరణ తీసుకుంటే నిన్న అదే కాన్స్టిట్యూషన్లో రాజధాని అనే పదం ఎక్కడ లేదంట. రాజధాని గురించి కాన్స్టిట్యూషన్ ఎప్పుడు చెప్పలేదట. మరి 3 రాజధానుల గురించి ఏ కాన్స్టిట్యూషన్లో రాశారో ఒకసారి ప్రజలు మీరు అర్థం చేసుకోండి. దానికి సమాధానం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్పాలి. కాన్స్టిట్యూషన్ అనే పదం రాజధాని అనే పదం కాన్స్టిట్యూషన్ లేదు, ఓకే. మరి 3 రాజధానులు అనే పదాలు ఏ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి? ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాసుకునేటువంటి బైలాస్లు ఏమైనా ఉన్నాయా? చెప్పాలి ఒకసారి అది కూడా. సో అందుకని నేను చెప్తుంది, కోర్టులు అధికారం ఇవ్వలేవు ఒక పార్టీకి, ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వటానికి కుదరదు. ఇలాంటి విచిత్రమైనటువంటి సంభాషణలతో ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఎక్స్ సీఎం గారిని, ఒక పార్టీకి అధ్యక్షుడిని, ప్రస్తుతం ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒకసారి ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ మళ్ళీ ఆయన గదిలో కూర్చుని ఒకసారి విని ప్రజలకు మరి క్షమాపణ చెప్తాడో లేదు నేను రైట్ అంటాడో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞతగా వదిలిపెడుతున్నా.